వరంగల్ నగరంలో అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చేస్తున్నారు బల్దియా అధికారులు. ప్రభుత్వ స్థలంలో వెలిసిన కమర్షియల్ భవనాన్ని కూల్చేశారు బల్దియా అధికారులు. మరోవైపు అక్రమ నిర్మాణం కట్టిన యజమానిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ అన్నారు. వరంగల్ నగరంలో అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చేస్తున్నారు బల్దియా అధికారులు. ప్రభుత్వ స్థలంలో వెలిసిన కమర్షియల్ భవనాన్ని కూల్చేశారు బల్దియా అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, మరి అక్కడున్న అక్రమ కట్టడాలను అయితే బల్దియా అధికారులు తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. సుమారు ఇప్పటి వరకు ఎన్ని భవనాలు గుర్తించారు, అక్కడ ఏం జరుగుతుంది? వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఏవైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో గ్రేటర్ వరంగల్ నగరంలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కొరడా చూపించేందుకైతే బల్దియా అధికారులు అయితే శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. గత 4 రోజుల నుంచి దాదాపుగా రోజుకు ఎక్కడో చోట ఖచ్చితంగా అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు అయితే గ్రేటర్ ట్రై సిటీలో ఇప్పటి వరకు 295 మందికి నోటీసులు అయితే జారీ చేశారు. అంటే ఫస్ట్ నోటీసు, సెకండ్ నోటీసు, థర్డ్ నోటీసు, ఇట్లా 3 నోటీసులను కూడా జారీ చేసి అక్కడ ఉన్నటువంటి వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత కూల్చివేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు, ఆ ప్రస్తుతం అయితే కిలా వరంగల్ శివార్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 140 వద్ద ఉన్నటువంటి ఏదైతే కిలా వరంగల్ కోట కానుకున్నటువంటి చెరువు శిఖం వద్ద కొంతమంది అక్రమార్కులు ఇక్కడ షెడ్డు వేశారు. అదేవిధంగా దాదాపుగా 8,000 గజాల పైచిలుకును అక్రమంగా ఇక్కడ నిర్మాణం చేసినట్టుగా స్థానికుల ఫిర్యాదు మేరకైతే ఇక్కడ సమాచారం తీసుకున్నారు. దాదాపుగా గజం ఇక్కడ 50,000 పైచిలుకు నడుస్తుంది. అంటే 8,000 గజాలంటే దాదాపుగా ఎన్ని కోట్ల ప్రాపర్టీని, ప్రభుత్వ భూమిని ఆంపట్ చేశారనేది మాత్రం అధికారులు గుర్తించి ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మెరుపు వేగంతో ఎక్కున్నటువంటి పూర్తి స్థాయిలో ఈ భవనాన్ని పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చూడొచ్చు మనం ఆ వర్ణము అనే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా అక్రమంగా పూర్తి చేసిన సంగతి కూడా మనం 99 ద్వారా ప్రత్యేకంగా చూపించాము. అదే పరిస్థితి కూడా వరంగల్ గ్రేటర్ నగరంలో కొనసాగుతుంది. అంటే దాదాపుగా ఇప్పటి వరకు 295 అక్రమ కట్టడాలను గుర్తించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 18 నుంచి 20 వరకు కట్టడాలను పూర్తి చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక పోలీస్ ప్రొటెక్షన్ తో తీసుకున్నటువంటి పరిణామాలను చూసుకుంటే మాత్రం గ్రేటర్ నగరంలో చాలా మటుకు అంటే దాదాపుగా 50 నుంచి 60% అక్రమ కట్టడాలే ఉన్నాయనేది మాత్రం ఈ ఇప్పుడున్న సంబంధంలో తెలుస్తా ఉంది. అయితే జిల్లా కలెక్టర్, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, వరంగల్ సిపి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కూలగొట్టినటువంటి స్థలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థలం ఉన్నదని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కానీ అలాంటి బీఆర్ఎస్ పార్టీకి ఉందో దీనికి సంబంధం లేదనేది మాత్రం ప్రాథమికంగా మనం తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి కార్యకలాపాలకు పాల్పడేవారు కాకుండా ఇతరులు రియల్టర్ వ్యాపారులు దీనిపైన నిఘా వేసి దీన్ని కట్టేటట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. దాని మీద కేసు అయితే నమోదు చేసి విచారణ చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పోలీసు బలగాలు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ డిస్మెంటల్ చేసి ఇంకా వేరే చోటకు వెళ్లే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేస్తున్నాం. ఓకే శ్రీధర్, అయితే ఈ భవనాలు కట్టేటప్పుడు ఎలాంటి పర్మిషన్ లేకుండానే కట్టారు. అసలు దీనిపై యజమానులు ఏమంటున్నారు ఇప్పుడు కూల్చేయడం పట్ల? వాస్తవంగా ఏదైతే నగరంలో ఉన్నటువంటి శివారుకు సంబంధించినటువంటి ప్రాంతంలో వాటికి సంబంధించినటువంటి చెరువులకు ఆనుకున్నటువంటి భూములకు ఎఫ్టీఎల్ భూములు అంటారు. ఎఫ్టీఎల్ కు సంబంధించిన వాటికి పర్మిషన్లు ఉండవు. వాటికి సంబంధించిన 100 మీటర్ల దూరంలో ఉండాలి. చూడొచ్చు మనం 100 మీటర్లు చెరువుకు 100 మీటర్ల దూరం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ జాగ్రత్తలు కూడా తీసుకోకుండా దాదాపుగా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే కాకుండా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా నిర్మాణాలను కూడా బేఖాతరు చేసే ప్రయత్నం అయితే రియల్టర్ చేస్తున్నారు అనేది తెలుస్తోంది. అంటే గత 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఒకవైపు ఉంటే అక్రమ కట్టడాలు, అదే విధంగా
అక్రమార్కుల ఆగడాలు మాత్రం మితిమీరిపోయాయి అనేది మాత్రం ఇక్కడ మనకు తాజాగా తెలుస్తుంది. అయితే దీని అన్ని పక్కన పెడితే ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే ఒక చెరువు శిఖంకు సంబంధించిన భూమికి బయటకి అంటే 100 మీటర్లు బయటకు వచ్చిన తర్వాతనే ఒక నిర్మాణాలు చేపట్టాలి. అలాంటిది పూర్తిగా చెరువులు కానుకొని నిర్మించినటువంటి కట్టడాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే చెరువుకు ఏదైతే 100 మీటర్ల దూరానికి ఏమాత్రం వ్యత్యాసం లేక పూర్తిగా చెరువులనే కట్టేసి కట్టిన తర్వాత దీన్ని మళ్ళీ చెరువును కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది అధికారుల ప్రాథమిక విచారణ తేలింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంకా ఉంటే ఈ చెరువు మొత్తం అన్యాక్రాంతం అయిపోతుంది. ఇలాంటి చెరువులు గ్రేటర్ నగరంలో పూర్తిగా దాదాపుగా 500 నుంచి 600 వరకు చెరువులునే వాటన్నిటిని పూర్తిగా నాలాలను చెరువులను కబ్జా చేసిన పరిస్థితి అయితే ఉన్నదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో, రియల్టర్లు ఉన్నారో పూర్తి స్థాయిలో స్వతహాగా ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలు ఉంటే పూర్తి చేసుకోవాలి, మా వద్దకు పని పెట్టకండి అంటూ ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా సిపి పోలీస్ శాఖ సంబంధించిన అధికారులు అయితే హెచ్చరిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. శ్రీధర్, అయితే ఇప్పటివరకు అక్కడికి సంబంధిత అధికారులు ఎవరైనా వచ్చారా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే పొద్దున ఏసీపీ బోనాల కృష్ణ ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 20 నుంచి 30 మంది పోలీసులు అదేవిధంగా మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు, డిమాలేషన్ చేసే అధికారులు, అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, ముఖ్యంగా చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి సమయంలో ఎలాంటి గ్రావిటీ ఉంది, ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు, అదేవిధంగా ఎక్కడైనా అంటే అసాంఘిక శక్తులు కానీ ఇంకెవరైనా సంఘ విద్రోహులు లాంటి వారు ఇక్కడికి గొడవలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మున్సిపల్ సంబంధించినటువంటి శాఖ అధికారులు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా థర్డ్ నోటీస్ అంటే 1, 2, 3 థర్డ్ నోటీసులు జారీ చేసిన తర్వాతనే పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతలతో దాదాపుగా 100 మంది జిల్లా అధికార సిబ్బందితో ఈ కట్టడాలను పూర్తి చేసిన పరిస్థితి గ్రేటర్ నగరంలో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.